గుడ్ మార్నింగ్ సార్. చెప్పు మూర్తి. సార్ అది నిన్న అర్ధరాత్రి పెట్రోలింగ్కి వెళ్ళినా మన పీసీలు ఇద్దరిని ఒకడు కొట్టాడు సార్. వాట్? పోలీసుల్ని కొట్టాడా? ఇప్పుడు ఎక్కడున్నాడు? లాకప్లో ఉంచాం సార్. ఎంత కొట్టినా వాడి నోటి వెంట మాటే రావట్లేదు. వాడి సైలెన్స్కి మాకే భయం ఇస్తాం. కనీసం వాడి పేరు కూడా చెప్పట్లేదు సార్. ఎవడయ్యా వాడు? రేయ్, బయట అప్లోడ్ వచ్చి కూర్చున్నారా? వాడికి ఏం సమాధానం చెప్పాలరా? చెప్పిసావు. నేను కట్టాలుతావా, నువ్వు కడతావా? ఎవడు కడతారా డబ్బు? నీ కోసం చదివి అంత ఖర్చు పెట్టి నేను నా తలకాయ మీద తెచ్చుకున్నాను కదరా. ఒకటా రెండారా నువ్వు చేసింది? గబ్బు నా కొడక, ముప్పు నా కొడక, పనికిరా నా కొడక, వెదవా. నా ముందే సిగరెట్ తాగుతారా నువ్వు? ఎంత ధైర్యం రా నీకు? పనికి వాళ్ళ నా కొడక, గబ్బు నా కొడక, ఎన్నేళ్ళు తాగాలరా నీకోసం? నీ అమ్మ నా కొడక. కె రవీంద్రనాథ్ పేరు బాగుంది, మనిషి కూడా బాగున్నాడు. కానీ మనసే ఇంకో మనిషితో మాట్లాడనివ్వటం లేదు. అసలేమైంది ఆ మనసుకి, ఆ మనిషికి? రవి నాన్న, ఒక్కసారి పైకి చూడరా. ఏంట్రా, నాన్న మీద కోపమా? రవి, ఒక్కసారి పైకి చూడరా ప్లీజ్ రా. రాయ్, ఈసారైనా జాబు తెచ్చుకోరా ముండే నా కొడక. అంత డబ్బులు పెట్టి చదివించా నాశనం చేశావు దరిద్రపు నా కొడక. ఏ జన్మలో ఏం పాపం చేశాను? ఇలాంటి ఏదైనా దేవుడు నాకు ఇచ్చాడు. కింద పడతావురా ఈ ముండ నా కొడుకుని, అది కూడా తెలియదు. బాగా సిగ్గొచ్చిందా? చూడు నా కొడక, ఎట్టా బతుకుతాడో ఏమో. నీకు ఈ జన్మకు జాబు రాదు, అది కాదు. బయట నీ వయసు కుర్రాలు చూడిపో ఎలా ఉన్నారో. పిల్లలను చూసి కూడా భయపడతా ఉండే మొహం నీది ఒక బతికేనా? ఛా! ఈ మధ్య రాజకీయాలు చాలా తారుమారు అవుతున్నాయి. చూస్తుంటే నెక్స్ట్ ఎలక్షన్స్లో మీ వాడి పని అయిపోయినట్టేగా.
అంత లేదు బాబాయ్, నెక్స్ట్ ఎలక్షన్లో చూస్తావుగా. బ్రో ఏమైంది బ్రో? ఏమడుతాడు చెప్పు బ్రో. బ్రో బ్రో ఏమైంది బ్రో? షాడిస్ట్ బ్రో, చెప్పకుండా చంపేసేలా ఉన్నాడు. మెగామిన్ సార్, బ్రో ఏమైంది? బటన్ పెట్టలేదని పంపించేశాడు బ్రో. సార్ చెప్పండి సార్. ఇంకా ఎంతమంది ఉన్నారు? సార్ ఒక్కరున్నారు సార్. పంపించు. ఒకడేగా? ఒక్కడే సార్. నువ్వు వెళ్ళి టీ తీసుకురా. ఓకే సార్. అరగంటైనా పర్లేదు. ఓకే సార్. బాగా స్ట్రాంగ్గా పట్టరా. ఎస్ సార్. బాబు వెళ్ళమ్మా. వస్తామయ్యా, అందరం తప్పకుండా వస్తాం. సరేనా? అయ్యయ్యో పర్లేదు, సుజాత నేను చెప్తాలే. ఓకే శ్రీకాంత్, బాయ్. టేక్ యువర్ సీట్. ఇందాక హాఫ్ అన్ అవర్ ఉన్నాం కదా సార్. 1 అవర్ వరకు డిస్టర్బ్ చేయాలి. ఓకే సార్. వెళ్ళు, మనమేంటో చూపిస్తాం. ఓకే, షెల్ వి స్టార్ట్ ద ఇంటర్వ్యూ? వాట్ అబౌట్ యూ? హలో తమ్ముడు, కొంపదీసి మూగోడా. ఏ బాబు, రే లేరా. రామకృష్ణ, రామకృష్ణ, రామకృష్ణ. ఏ బాబు, ఏ బాబు లే, రే లేరా రే, ఏ లేరా నిన్నే రే. రే బాబు లే, లేరా రే. రే చెత్త నా కొడక, ఎక్కడ వెళ్ళారు ఎంతసేపు? రే బాబు దయచేసి వాడిని బయటికి తీసుకెళ్ళు. రేయ్ రేయ్ బాబు. సార్ వాడు ఏమైనా చెప్పాడా? వాడా? రే రా వెళ్దాం. అవన్నీ అయిపోయాయి, కొత్తగా ఏమైనా ట్రై చేయి. అసలు ఎవర్రా వీడు? ఫ్రెండ్ సార్. ఇలాంటి మెంటల్ వాళ్ళకి ఫ్రెండ్స్ కూడా ఉంటారా? ఉంటారు సార్, మా అలాంటి వాళ్ళు ఉంటారు. ఇలాంటి వాళ్ళకి మేమే పెద్ద స్టఫ్.
ఏ మంచి అయినా జంతువైనా దెబ్బ తగిలితే కొంచెమైనా చల్లం ఉంటుంది కదరా. కానీ వీళ్ళు మాత్రం. మళ్ళీ కొట్టావా? అరే నీకు ఎన్నిసార్లు చెప్పారా వాడిని కొట్టొద్దని? మరి ఏం చేయమంటావరా? వాళ్ళని ఎమోషన్ బయటికి నాకు వేరే దారి కనిపించడం లేదు. ఏం చేయాలో చెప్పు మరి. ఓకే అండి, యా, నేను రావు గారు వచ్చి కలుస్తాను మిమ్మల్ని. థ్యాంక్ యూ, బాయ్. ఎనీ ఇంప్రూవ్మెంట్? నో డాక్టర్, దాదాపు 15 ఏళ్ళుగా వస్తుంది, కానీ వీడి దగ్గర ఏ రియాక్షన్ లేదు. నిజానికి ఇలాంటి కేసెస్ చాలా రేర్. సిమ్టమ్స్ని రికగ్నైజ్ చేయడం కూడా చాలా కష్టం. సైకాలజీ ప్రకారం కొందరికి ఎమోషన్ షేర్ చేసుకోవడం వల్ల వాళ్ళల్లో ఉన్న సమస్యని కొంతవరకు తగ్గించినట్లు ఉండడం, మరికొందరికి షేర్ చేసుకోవాలంటేనే ఇష్టం లేకపోవడం, మరికొందరు షేర్ చేసుకోవాలని ఉన్నా తమని తాము కంట్రోల్ చేసుకుంటూ ఉండడం, ఒంటరిగా ఉండాలనుకోవడం, దేనికో భయపడుతూ ఉంటారు. షేర్ చేసుకుంటే ఏమవుతుందోనన్న భయం. రవికి అందరితో కలిసి ఉండాలన్నా ఉండలేకపోవడం, రిమోట్గా ఉండడం వాళ్ళ నాన్న తప్పే కావచ్చు, కానీ అది తెలిసి కూడా ఇలా అంటే కార్తీక్, మనిషి తనతో తాను ఎదుర్కోవాల్సిన సంఘటనలు జీవితంలో చాలానే ఎదురవుతాయి. ఒక సమస్య నుంచి కానీ లేదా ఏదైనా బాధ నుంచి కానీ బయటపడలేకపోవడం, లైక్ ఈ యాంగ్జైటీ, ఫోబియా, ఓవర్ థింకింగ్, సెల్ఫ్ స్ట్రెస్, డైలమా, ఇలాంటివి. నిజానికి అది మనతో మనం చేసే యుద్ధం లాంటిది. దాన్ని జయించాలంటే బ్రతికి ఏదో సాధించాలనే దృఢ సంకల్పంతో ఉన్న వాళ్ళకి మాత్రమే సాధ్యమయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంతవరకు చూసిన రవిలో అలాంటివి నాకేం కనిపించలేదు. అతనంటే నీకు ఎంత అభిమానం నాకు తెలుసు. ఎమోషనల్గా హోప్ పెట్టుకోవడం తప్ప ఇంకేం చేయలేము. నిశ్శబ్దం చాలా భయంకరమైంది. అలాంటి నిశ్శబ్దమే రవిలో చాలా రోజులుగా దాగుంది. ఒక్కసారిగా బయటకు వచ్చి ఆ నిశ్శబ్దాన్ని అడ్డుకోవడం చాలా కష్టం. ఎందుకన్నా మంచిది, మీరు కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. కార్తీక్, చాలిక మరీ ఓవర్గా రియాక్ట్ అవుతున్నావు. కార్తీక్, కార్తీక్, చాలిక. చూస్తుంటే నువ్వు కూడా రవిలాగే తయారయ్యేలా ఉన్నావు. నిన్ను చూస్తుంటే భయం వేస్తుంది. మరేం చేయమంటావు చెప్పు, ఏం చేయమంటావు? పక్కనే ఉన్న మాటనే పరిస్థితి. 25 సంవత్సరాలుగా ఓ ప్లేట్ తిన్నాం, కలిసి తిరిగాం. ఒక అన్న, తమ్ముడు, బావ, బావతి, మామ, ఫ్రెండ్ అన్నీ వాడే. ఇన్ని బంధాలను ఎలా వదులుకోమంటావు? వాడు నన్ను వదిలేచ్చాము కానీ నా వాళ్ళని, నా అనుకున్న వాళ్ళని, నా కోసం వచ్చిన నిన్ను ఎప్పటికీ వదులుకోలేను.
దాన్ని విడిపోవడమనరా, మోసం చేయడమంటారు. రే కార్తీక్, ఏంట్రా అది? నిన్న అర్ధరాత్రి పెట్రోలింగ్కి వెళ్ళినా మన పీసీలు ఇద్దరిని ఒకడు కొట్టాడు సార్. సార్ మార్నింగ్ ఫోన్ చేశాను. కార్తీక్? ఎస్ సార్. కార్తీకే కదా సార్ మా వాడు లోపలే ఉన్నాడు. వాడేంటయ్యా ఎంత కొట్టినా నోటి నుంచి మాట రావట్లేదు. వాడికి మైండ్ పనిచేది సార్, ప్లీజ్ వదిలేమని చెప్పండి సార్. ఏంటి వదిలేసేది? వాడు కొట్టింది పోలీసుల్ని. సార్ ప్లీజ్ సార్. కష్టమ్మా, ఈ మ్యాటర్ పై వరకు వెళ్ళింది. సార్ ప్లీజ్ మీరు ఎలాగైనా. సరే కార్తీక్, నేను ట్రై చేస్తాను, కానీ బాగా ఖర్చు అవుతుంది. ఎంత అవుతుంది సార్? పోలీసులకు దెబ్బలు తగిలాయి, వాళ్ళకి సెటిల్మెంట్ చేయాలి కాబట్టి 40,000 పట్టరా. అంత డబ్బు అంటే? అయితే వాడు బయటికి రావడం చాలా కష్టమయ్యా, నీ ఇష్టం. సార్ ప్లీజ్ సార్, అర్థం చేసుకోండి సార్. ఇదేం చిన్న మ్యాటర్ అనుకున్నావా? అవతల ఎస్ఐ సీరియస్గా ఉన్నాడు. ఇప్పుడు ఎందుకు ఇది? తమ్ముడు, వాడేమవుతాడు నీకు? ఫ్రెండ్ సార్. అసలు మనిషి ప్రాబ్లం ఏంట్రా? బ్రతికిన నాళ్ళు భయపడుతూ బ్రతకాలా? ప్రతి ఒక్కరికి సమాధానం చెప్తూ ఎదురొచ్చిన ప్రతి సమస్యకి లొంగిపోవాలా? మనతో మనమే పోరాలేకపోతే ఎలా రా? ఏం సాధించాడు ఆ పెద్ద మనిషి? ఆయన చేసిన తప్పులకి వీడి శిక్ష అనుభవించాలా? స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే ధైర్యం కూడా ఇవ్వలేకపోతే ఎలా రా? చివరికి అందరినీ కాదని వచ్చిన అమ్మాయికి కూడా న్యాయం చేయలేకపోయాడు. రవి, రవి మర్యాదగా ఉదయం చెప్తున్నా. రవి చెప్తున్నా వినో. రవి రవి
ఎవరో ఏదో చేస్తారన్న భయంతో మనిషిని చూస్తేనే భయపడే స్థాయికి వచ్చేసాడు అతను. ఇక అతన్ని ఈ ప్రపంచానికి వదిలేయడమే మంచిది. కార్తిక్, అతని పేరుకే రవి, కానీ ఎప్పుడు చీకట్లోనే ఉన్నాడు.